హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ నాని చేసిన కామెంట్ చాలా వైరల్ అవుతా ఉంది. హీరో నాని గతంలోనూ పవన్ కళ్యాణ్ పట్ల ఆయన మంచి సహృద్భావన చూయించారు. మళ్ళీ ఇప్పుడు ఆయన అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న 'రాణా టాక్ షో'లో ఆయన పాల్గొన్నట్టుగా దానికి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ అయింది. దాంట్లో అంశాన్ని ఇవాళ సోషల్ మీడియాలో అంతా కూడా హైలైట్‌గా మారుతుంది. అందులో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన ఏమన్నారో చూసిన తర్వాత ఆయన గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ ఓకే. నాని ఆన్ రాణా షో. ఓకే, డన్. And this time politics also is like a film, manaki. Asal, wow, Actually felt like a movie. fully so. ఆయన సినిమాల్లోనే ఉన్నంత వరకు ఇట్స్ ఒక మిస్టిక్ పర్సనాలిటీ. సినిమాలు చేస్తున్నారు, పవర్ స్టార్, హీరో, బిగ్ స్టార్, అదే మనిషి పర్సనల్ గా తెలిసాడన్న ఫీలింగ్ వచ్చేసింది సార్. Correct. గ్రేట్ గైరా అన్న ఫీలింగ్ వచ్చేసింది. Awesome. బ్రేకింగ్ అంతోంది పవన్ కళ్యాణ్. అది సో ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు మిస్టిక్గా ఇలా కనిపించేవారు. ఆయన సినిమాలు ఏదో ఆయన చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. చాలా పవర్ స్టారు, చాలామంది అభిమాన గణాన్ని తెచ్చుకున్నారు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అబ్బా మనోడ్రా బాబు అని అనిపించేలాగా ఆయన వెళ్ళాడు. అంటే రియల్లో కానీ ఆయన రియల్ హీరో అనే భావనను ఆయన వ్యక్తం చేశారు. అవును, ఆయన సూపర్ స్టార్ అని రానా కూడా అన్నట్టుగా చెప్తా ఉన్నారనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఎదిగారు, సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఒక పవర్ స్టార్గా ఎదిగారని చెప్పేసి నాని చేసిన కామెంట్ వైరల్ అవుతుంది. ఇప్పుడే కాదు, నాని గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచారు. ఒకసారి ట్వీట్లు చూద్దాము, చూడండి. బిఫోర్ ఎలక్షన్ ఆయన చేసిన ట్వీట్ చూడండి. డియర్ పవన్ కళ్యాణ్ గారు, యాజ్ యు ఆర్ అబౌట్ టు ఫేస్ ద బిగ్ బ్యాటిల్ ఆఫ్ పాలిటిక్స్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ యువర్ film family, I hope you achieve everything you wish and keep all your promises. I am rooting for you and I am confident that the entire fraternity is too. All the very best అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారంటే, ఎందుకు ఇలాంటి కామెంట్ చేశారంటే, అంతకుముందు దీని నేపథ్యం కూడా చెప్పాలి మనం. ఆ నేపథ్యం చెప్పుకునే ముందు ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటో కూడా చూద్దాము. ఆఫ్టర్ ఎలక్షన్ చేసిన ట్వీట్. Congratulations to the hero on and off screen Pavan Kalyan garu. The way you were doubted, the way you fought and the way you won is not just a story to tell but a lesson to learn. Proud of you, sir. Hope you reach bigger, highest and set an example for your work. అంటే ఆయన చెప్పింది రియల్ లైఫ్లో కూడా మీరు ఒక స్టారే పవన్ కళ్యాణ్ గారు, మీరు గెలిచారని చెబుతూ ఆయన ఏమంటాడంటే, ఇది కేవలం ఒక స్టోరీ కాదు చెప్పుకోవడానికి, ఇది ఒక చరిత్ర మాత్రమే కాదు, ఒక స్టోరీ కాదు, ఇది ఒక మనం నేర్చుకోవటానికి ఒక లెసన్ లాంటిది. ఇది ఎలా ఎదగాలి, ఒక మనిషి పట్టుదలతో ఉంటే ఏ రకంగా ఎదుగుతాడన్న విధంగా ఆయన రాసుకొచ్చారనమాట. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాని గారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచారు. ఆ సందర్భం మీ అందరికీ తెలుసు. నాని గారు గతంలో ఆయన దసరా అనుకుంటా ఆ సినిమా రిలీజ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అంతకుముందు రిపబ్లిక్ సినిమా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఫిల్మ్ పర్సనాలిటీస్ని అణిచివేసే, ఫిల్మ్ ఇండస్ట్రీని అణిచివేసే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఎండగట్టి ఒక గట్టిగా అధికార పక్షానికి ఆయన కౌంటర్ ఇచ్చిన సందర్భంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కడు మాట్లాడాల. ఆ సందర్భంలో నాని గారు మాట్లాడారు. దసరా ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో నాని గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది 100% వాస్తవం, ఇదేమన్నా కిరాణా కొట్ట, సినిమా తీయాలంటే వేరే విషయం కదా, సో అని చెప్పేసి దీనికంటే సినిమా కంటే పక్కన కిరాణా కొట్టు పెట్టుకున్న వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుందన్న విధంగా ఆయన చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే నానికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. నాని అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తిత్వం కలవాడని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫంక్షన్స్లోనే ఆయన్ని కొనియాడారు. ఆ తర్వాత నాని కూడా అదే సమయంలో అదే రకమైన రిప్లైలో అదే రకమైన బాంధవ్యాన్ని నాని కూడా
కొనసాగిస్తూ వస్తున్నారు. అప్పట్లో చాలామంది నానిని పొగిడారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా. నాని ఒక్కడే నిలబడ్డాడు అని చెప్పేసి చాలామంది పొగిడారు. సో ఈ దశలో పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ దగ్గుపాటి రాణా షోలో పవన్ కళ్యాణ్ గారి గురించి నాని చేసిన కామెంట్స్ కాస్త వైరల్ అయ్యని చెప్పాలి. ఏదేమైనా రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా ఆయన పవర్ స్టారు, నిజంగానే ఆయన సూపర్ స్టార్ అని అందరూ అంగీకరించేదే.